ఏంది బిడ్డ, నువ్వు ఒక్కదాని వేయడానికి వచ్చినవా? లేదు నాన్న, అమ్మగారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు నేను వచ్చాను. అవునా? మరి వాళ్ళందరూ ఎక్కడున్నారమ్మా? వాళ్ళు లోపల పూజలో ఉన్నారు నాన్న. అయినా నువ్వేంటి నాన్న అమ్మ దగ్గర ఉండకుండా ఇలా వచ్చావు? కష్టం వస్తే చెప్పుకోవడానికి మనలాంటి వాళ్ళకి ఎవరుంటారమ్మా? ఆ దేవుడు తప్ప. అందుకే మీ అమ్మ త్వరగా కోలుకోవాలని, కోలుకునేలా చేయమని ఆ దేవుడికి మొరబెట్టుకోవడానికి వచ్చానమ్మా. నువ్వు ఇలా బయట తిరగడం మంచిది కాదు నాన్న. ఎవరైనా చూస్తే దొరికిపోతావు నాన్న. వెళ్ళిపోతానమ్మా. మీ అమ్మని అలా చూస్తూ ఉండలేక ఇబ్బంది అనిపించి గుడికి వచ్చాను. బాధతో మనసుకి ధైర్యం చెప్పుకోలేకనే దేవుడి దగ్గరకు వచ్చాను. నా కళ్ళ ముందు మీ అమ్మలా కళ్ళు తెరవకుండా పడుంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. కష్టాలు కూడా కష్టపడే వాళ్ళనే వెతుక్కుంటూ వస్తాయమ్మా. చెయ్యని తప్పుకి నేను తప్పించుకుంటూ తిరుగుతుంటే ఇప్పుడు మీ అమ్మకి పరిస్థితి ఏంటమ్మా? చెప్పడం మర్చిపోయాను. ఇక్కడే ఎక్కడో రోజా ఉందమ్మా. నాకు కనిపించిందమ్మా. అది అక్క కనిపించడం ఏంటి నాన్న? అక్క ఇక్కడ ఎందుకుంటుంది? లేదమ్మా, ఇక్కడే ఈ గుళ్ళోనే చూశాను దాన్ని. అక్క ఇక్కడ ఎందుకుంటుంది నాన్న? నువ్వెవరినో చూసి అక్క అనుకుని ఉంటావు అంతే. లేదమ్మా, నేను కూడా ముందర అలాగే అనుకున్నాను. కానీ పరీక్షగా చూసిన తర్వాత అది రోజా అని అర్థమైంది. దాని కాళ్ళు చేతులు ఎరగొడదామని చూస్తే అది కనిపించకుండా పోయింది. ఎక్కడికి పోద్ది? ఎన్ని రోజులు తప్పించుకుంటుంది? నా చేతికి దొరికిన రోజు అదే ఆఖరి రోజు అవుతుంది దానికి. కన్న తల్లి ఇన్సూరెన్స్ కట్టకుండా ఎక్కొట్టింది. కన్న తండ్రి నన్ను చంపాలని చూసింది. అది బతకూడదు. ఏంటి నాన్న నువ్వు అక్క మీద ఇంకా ఇలా కోపం పెంచుకుంటే ఎలా? బిడ్డా, అది తప్పు చేస్తుంటే కన్న తండ్రిగా నేను క్షమించొచ్చమ్మా. కానీ రాజావారు రానివారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నాశనం చేయాలని చూసింది చూడు. అది క్షమించరాని తప్పు. రాజావారు రానివారు నిన్ను ఎలా చూసుకున్నారమ్మా? సొంత బిడ్డలా చూసుకున్నారు. వాళ్ళు మనల్ని నమ్మి హారవిస్తే అది దాని మీద ఆశపడుతుందా? అది దానికి మాత్రం క్షమించను దాన్ని. హారం కోసం కన్న తండ్రిని నాకే ఎదురు తిరుగుతుందా? అది పరాయి సొమ్ము మీద ఆశపడ్డవే తప్పు. అలాంటిది వాళ్ళ నమ్మకాన్ని తన ఆశలు తీర్చుకునే అవకాశంగా మార్చుకుంటుందా? అది సర్లే నాన్న, గుళ్ళో ప్రశాంతంగా ఉండు. దాన్ని తలుచుకుంటేనే గుండె బగ్గుమంటుందమ్మా. ఇంకెలా ప్రశాంతంగా